ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము నా అంశం, మనిషి ఎందుకు భయపడుతున్నాడు? మన ఆధ్యాత్మిక జీవితంలో మానవులుగా మనము అనేక వాటిని చూసి భయపడిపోతూ, బెదిరిపోతూ, కుమిలిపోతూ, దిక్కుతోచని స్థితిలో విలమటిస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు కొన్ని మాటలు తెలియపరిచాడు. ఏ చిన్న పని చూసినా, ఏ చిన్న విశేషం జరిగినా మనిషి భయపడిపోతూ ఉంటాడు. ఈ దినము నీవు భయపడుతున్నావేమో, ఈ దినము నీవు కృంగిపోయినావేమో, ఈ దినము నీవు వేదనలో ఉన్నావేమో, ఈ దినము నీవు దుఃఖములో ఉన్నావేమో, ఈ దినము వేటిని చూసినా భయపడిపోతున్నావేమో, బెదిరిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నీ ప్రార్థన వినుటకు ఈ ఆరాధనలో నిన్ను నడిపించాడు. దేని గురించి భయపడుతున్నావు? దేని గురించి విలపిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి బాధపడుతున్నావు? ఒకసారి ఆలోచించే. మనం భయపడవలసింది లోక సంబంధమైన వాటి కొరకు కాదు. మనం భయపడవలసింది లోక సంబంధమైన వాటిని చూసి కాదండి. మనం భయపడవలసింది పర సంబంధమైన దేవుణ్ణి చూసి భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితాలలో మేలు చేస్తూ, దేవుడు మన బ్రతుకులలో మేలు చేస్తూ, దేవుణ్ణి చూసి మనము భయం కలిగి, భక్తి కలిగి జీవించాలి. అందుకు భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడంట. దేవుని చూసి భయపడాలి. మనుషులను చూసి భయపడుతున్నావా? ఇరుగు పొరుగు వారిని చూసి భయపడుతున్నావా? అయిన వాళ్ళని, రక్తబంధాలను, బంధువులను, మిత్రులను, స్నేహితులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను చూసి భయపడుతున్నావేమో. శత్రువును చూసి భయపడిపోతున్నావేమో. రాత్రి నా ప్రభు సెలవిస్తున్నాడు, ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకొని నా గడప యొద్ద నీ కన్నీటిని కార్చమంటున్నాడు. దేనిని చూసి భయపడవద్దు. నీవు భయపడిపోతూ ఉంటే సాతానుగాడు మరింత భయపడతాడు. నీవు భయపడిపోతూ ఉంటే సాతానుగాడు మరింత బాధ పెడుతూ ఉంటాడు, దిగులు చెందుతూ ఉంటావు. నీ జీవితంలో ఏది సంపాదించాలన్నా, నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నీకు గుర్తొచ్చే సందర్భం మొట్టమొదటిగా అది భయం. బైబిల్లో కూడా చాలా మంది ఏవేవో చూసి భయపడిపోతున్నారంట. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదవగలిగినట్లయితే, రోమా సంఘానికి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి విశ్వాస మూలమైన మనము నీతిమంతులుగాను తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కొన్ని ప్రారంభ సమయంలో కలిగి ఉన్నవి అని పాటతారు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఈనాడు చాలా మంది చనిపోతానని భయం,
ఎక్కడ మరణిస్తానో, చిన్న వ్యాధి కలిగినా, చిన్న బాధ కలిగినా చనిపోతానని భయపడతాడు, చచ్చిపోదాం అనుకుంటాడు. వాక్యము సెలవిస్తుంది, మనము విశ్వాసము మూలముగా నీతిమంతులమైతిమి, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేనిని చూసి నీవు భయపడుతున్నావు? ఎందుకు నేను చనిపోతానని కుమిలిపోతున్నావు? నీవు మరణించాలంటే నా ప్రభు ఆజ్ఞాపించాలి. మరణాన్ని చూసి భయపడే నరుడు లేకపోలేదు. మనం అన్యులుగా ఉన్నప్పుడు మరణాన్ని చూసి భయపడాలి. మనం అన్యులుగా ఉన్నప్పుడు మరణాన్ని చూసి బెదిరిపోవాలి. మనం అన్యుడుగా ఉన్నప్పుడు మరణాన్ని చూసి బాధపడాలి. ఎక్కడ మరణము నా చెంత చేరుతుందోనని నీవు కృంగిపోయే పరిస్థితి కలుగుతుంది. నీవు దేవుని ఎరుగనప్పుడు, దేవుడు నీకు జీవితంలో మేలు చేసిన తరువాత, దేవుడు నీ బ్రతుకును కట్టిన తరువాత, ఆయన సంకల్పానుసారముగా నీవు బ్రతుకుతూ ఉన్నప్పుడు విశ్వాసము వలన ఈ కృపయందు మనకు ప్రవేశము గలవారమై అందులో నిలిచి చూడాలి. విశ్వాసమే నీ గుణపాఠం అవ్వాలి. విశ్వాసం నుంచి ప్రార్థన చేయి. ఏ శత్రువు నీ మీద విజయం పొందడు. విశ్వాసమును బట్టి, విశ్వాసం నుంచి నీవు కన్నీరు కారిస్తే నా ప్రభు నీ జీవితంలో మేలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది కదా, మనము దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడాలి. ఆయన మహిమను కూర్చిన అతిశయము నీ జీవితంలో కలగాలి, నా జీవితంలో కలగాలి. అది మనకు కలగట్లేదు అంటే మనం విశ్వాసాన్ని కోల్పోతున్నాం, పిరికి వారం అయిపోతున్నాం. ప్రియుల వాక్యం సెలవిస్తుంది, ఈనాడు చాలా మంది చనిపోతానని బాధ, చనిపోతానని భయం. చిన్న వ్యాధి వచ్చిన, ఏ చిన్న అనారోగ్యము, ఏ చిన్న దుఃఖం కలిగిన, ఏ చిన్న సమస్య కలిగిన చచ్చిపోతానేమో. ఎందుకు అనుకుంటున్నావు చనిపోతానని? నీవు నమ్మిన దేవుడు నిన్ను బ్రతికించడా? ఈనాడు హాస్పిటల్ బెడ్ల మీద ఉన్నావేమో. నేను ప్రకటిస్తున్న ప్రభు సెలవిస్తున్నాడు, శీఘ్రముగా నీకు స్వస్థత కలుగును. ఆయన గాయాలలో స్వస్థత కలదు. డాక్టర్లు చేతులు ఎత్తేశారా నువ్వు చచ్చిపోతావని? కానీ నా ప్రభు చేతులు ఎత్తలేదు. నేను బ్రతికించుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. విశ్వాసమును బట్టి మనం కృపచేత రక్షింపబడ్డాం. విశ్వాసమును బట్టి, దేవుని మూలమైన నిరీక్షణ బట్టి మనం అతిశయపడుతున్నాం. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో దేనిని గురించి నువ్వు దుఃఖపడుతున్నావు? దేనిని గురించి నీవు బాధపడుతున్నావు? దేనిని గురించి నీవు అవమానం చెందుతున్నావు? దేనిని గురించి నువ్వు భయపడిపోతూ ఉంటావు? చిన్న చిన్న వాటిని బట్టి మన జీవితాల్లో భయపడిపోతూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, నీవు భయపడవద్దు. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడుకుమో, నేను నీకు సహాయం చేస్తాను. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కదా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దేన్ని చూసి భయపడుతున్నావు? దేన్ని చూసి బాధపడుతున్నావు? దేనిని చూసి కృంగిపోతున్నావు? దేనిని చూసి నీ జీవితంలో నీకు కృంగుదల కలుగుతుంది? ఆ కృంగుదల నీ నుండి దూరం కావాలంటే నీవు ప్రార్థన చేయాలి బిడ్డ. వాక్యం సెలవిస్తున్న రీతిగా రోమాపత్రిక 5:1 అంటాడు కదా, ఇదిగో మనము విశ్వాస మూలముగా నీతిమంతులమైతిమి. నీతిమంతుడు నిత్యము జ్ఞాపకంలో ఉంటాడు. నీతిమంతుడు చనిపోయిన జ్ఞాపకంలో ఉంటాడంట. నీతి నిమిత్తము హింస పొందినవాడు ధన్యుడు అంటుంది లేఖన గ్రంథం. ప్రియులరా, చచ్చిపోతానని బాధపడవద్దు. మరికొందరు ఉంటారు ఏ అమావాస్య పుణ్యాలకు అన్యుల వల్లే పాటించేవాడు. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 9వ కీర్తన 1వ వాక్యం. 9వ కీర్తన 1వ వాక్యం.
నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. 121వ కీర్తన, 121వ కీర్తన 7వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. రెండవదిగా, చాలా మంది ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందేమోనని భయపడతారు. ఏంటి? ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతాయేమోనని భయపడతారు. బయటికి వెళ్తే ఎక్కడ యాక్సిడెంట్ అయిందో, ఎక్కడ చచ్చిపోతానేమో, ఎక్కడ దెబ్బలు తగులుతాయేమోనని భయపడతారు. అందుకంటాడు కదా, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. దేవుని పూర్ణ హృదయంతో స్తుతించినప్పుడు, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడు, దేవుని పూర్ణ హృదయంతో కొనియాడినప్పుడు నువ్వు చనిపోవు. నువ్వు భయపడకూడదు. యాక్సిడెంట్ అవుతుందేమో అని భయపడకూడదు, చచ్చిపోతానేమో అని భయపడకూడదు. అందుకంటాడు 91వ కీర్తనలో, 121వ కీర్తన 7-8 వచనాల్లో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతాడంట. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నెహెమ్యా బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో ఇదిగో బయటికి వెళ్తున్నాను, క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయి. మరలా ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభువా, క్షేమంగా నన్ను నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు మొరపెడుతున్నావా? దేవా, ఇదిగో ఏ అపాయము రాకుండా నీవు నన్ను కాపాడినందుకు స్తోత్రం. ఏనాడైనా అడిగావా? ప్రతినిత్యం మనం ప్రార్థన చేయాలి. దేవా, ప్రభు అంటాడు, ఏ అపాయము రాకుండా నేను నిన్ను కాపాడుతాను, ఆయన నీ ప్రాణమును కాపాడతాడంట. ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన కృపను నీకు కనపరుస్తాడంట. ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన బాహువు నీ మీద చూపుతాడంట. ఆయన నిత్య స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధ ఆత్మ నీ మీద కుమ్మరించేవాడు. ఈ దినము నీవు చచ్చిపోతానని భయపడవద్దు. ఈ దినము నీవు యాక్సిడెంట్లు అవుతాయేమోనని బాధపడవద్దు. నీ పూర్ణ హృదయంతో దేవుని యందు విశ్వాసం నుంచి బయలుదేరి క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మూడో మాట మనం చదువుదాం. యోహాను సువార్త 46వ అధ్యాయం 4వ వాక్యం. మూడవదిగా, చిన్న చిన్న విషయాలను చూసి, చిన్న చిన్న విషయాలను బట్టి నాడు మానవుడు భయపడిపోతూ ఉన్నాడు. చిన్న చిన్న వాటిని చూసి భయపడిపోతూ, కుమిలిపోతూ, ఇదిగో నా ఎముక నరగగొట్టబడింది అనుకుంటున్నాడు. చిన్న చిన్న వాటిని చూసి మానవుడు మనోవేదన చెందుతున్నాడు. అందుకు
యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వాక్యం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలో వెళ్ళి ఉండిరి. పిల్లరా, 4వ వచనాన్ని చూసిన ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేషోబుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని షుకారను ఒక ఊరిని వచ్చాను. ప్రియులారా, ఇక్కడ 3వదిగా చాలా మంది వృద్ధుణ్ణైపోతానేమోనని బాధపడతారంట. ఏంటి? వృద్ధుణ్ణైపోతానేమో, ముసలోడిని అయిపోతానేమోనని బాధ అంట, భయం అంట. ముసలోడిని అవ్వకుండా ఈనాడు చాలా మంది ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఈనాడు చాలా మంది ఎక్కడ ముసలోడిని అయిపోతానేమోనని భయపడతారంట. యెషయా 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేను ముసలోడిని అయిపోతున్నానయ్య గారు అని బాధపడకూడదు. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునివాడు ఆయనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్నెత్తుకునివాడు ఆయనే. నేను చేసి ఉన్నాను నిన్ను సంక పెట్టుకునివాడను నేనే, నేను ఎత్తుకొనుచు నిన్ను రక్షించువాడనై ఉన్నాను. ముదిమి వచ్చు వరకు ఆయనంట మనలను ఎత్తుకుంటాడంట. మరెందుకు భయం? వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, చర్మం మడతలు పడిపోతున్నాయి అని చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఈనాడు మనిషి భయపడే దాంట్లో మొదటిది చచ్చిపోతానేమో, రెండవది బయటికి వెళ్తే యాక్సిడెంట్ జరుగుతాయేమో, మూడవది ముసలోడిని అయిపోతానేమో. కానీ ప్రభు అంటాడు, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని వాడను నేనే. నీవు దిగులు పడవద్దు బిడ్డ, నీవు బాధపడవద్దు. తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయని, చర్మం మీద చర్మం ముడతపడిపోతుందని, బలహీనం అయిపోతున్నానని నీవు కృంగిపోవద్దు. ముదిమి వచ్చు వరకు, వృద్ధాప్యం వరకు ఇదిగో నేను నిన్ను ఎత్తుకున్నవాడను, పోషించువాడను. నేను నీ దేవుడనై ఉన్నాను, నీవు నా కుమారుడవై ఉన్నావు అంటాడు దేవుడు. ప్రియదేవుని జనాంగం వాక్యం సెలవిస్తున్న రీతిగా మరొకటి చూస్తే మనం 4వది, ఉద్యోగం పోతుందేమోనని భయం చాలా మందికి. ఏంటి? ఉద్యోగం పోతుందేమోనని భయం. ఈనాడు మానవుడు అనేకమైన వాటిని చూసి 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 భయపడిపోతూ వారి జీవితంలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని వాడను నేనే. 75వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుదాం. తూర్పు నుండైనను, పడమటి నుండైనను, అరణ్యము నుండైనను ఇదిగో నీకు హెచ్చు కలగదు. ఏంటట? తూర్పు నుండైనను, పడమటి నుండైనను, ఉత్తర వైపు నుండైనను, దక్షిణ వైపు అయినను నీకు హెచ్చు కలగదంట. ఇదిగో నా ఉద్యోగం పోతుందేమో అయ్యగారు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడే తీర్పు తీర్చువాడు. దేవుడు ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించువాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6
7వ వాక్యం, ఇదిగో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి ఉందుదుమో. ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు. చాలా మందికి ఉద్యోగాలు పోతాయేమోనని భయం. కొంతమంది వచ్చి చెప్తారు, అయ్యగారు నాకు పోటీగా మా ఆఫీస్లో ఒక ఆమె ఉంది, ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఉద్యోగం పోయేటట్టు ప్రార్థన చేయంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీ ఉద్యోగం పోతుందని ఎందుకు భయపడుతున్నావు? మొదటిగా ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయముతో నన్ను స్తుతించు. నీవెందుకు భయపడుతున్నావు? అందుకంటాడు ఇక్కడ, సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం. ఇదిగో మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఏదియో తీసుకువెళ్ళలేదు. కనుక ఓ బలమైన ప్రార్థన జీవితంలో నీవు నేను అంటుకట్టబడాలి, నీవు నేను ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తుంది నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు దేవునికి అత్యంత విలువ ఇవ్వగలిగితే నీ జీవితం కట్టబడుతుందని దైవ సేవకుడిగా ఇదిగో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, దేనిని గురించి నువ్వు భయపడవద్దు. కొంతమందికి నా పిల్లలు రక్షణ పొందుతారో లేదో, నా పిల్లలు త్రాగు నుంచి విడిపింపబడతారో లేదో అనే భయం. ఎందుకు భయం? నీవు నమ్మేది జీవము కలిగిన దేవుణ్ణి. ఆ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించగలిగినట్లయితే, ఆ దేవుని సముఖములో నీవు కనిపెట్టగలిగినట్లయితే, ఆ దేవుని కృప వలన నీవు నిలబడగలిగినట్లయితే, ఆ దేవుడు నిన్ను పట్టుకుంటే, నీ బిడ్డలను పట్టుకుంటే వారు మార్చబడతారు, మారు మనసు చెందుతారు. మరి కొందరికి తన భర్త మార్చబడడేమో. మనుషులుగా మనం ఎన్నో మార్గాలలో ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు కదా, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కాదు. సూర్యుడు ఉదయించాలన్నా చంద్రుడు అస్తమించాలన్నా నేను ఆజ్ఞాపించవలసినవే. నీ కుటుంబంలో మేలు జరగాలంటే నా కటాక్షం నీ మీద ఉండాలి. నా కటాక్షం నీ మీద ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలంటే నా యందు విశ్వసించాలి. దేవుని బిడ్డ, ఈనాడు చాలా మంది వారి జీవితంలో నాకు మేలు కలగట్లేదని బాధపడిపోతూ ఉంటారు. కానీ ఆ మేలు కలుగుటకు నడుచుకునే విధానములో వారి జీవితాలను వారు పదును పెట్టలేకపోతున్నారు. అందుకే వారికి మేలుకు బదులు కీడు సంభవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, నా బిడ్డలు మార్చబడట్లేదు, నా భర్త మారట్లేదు, నా భార్య మార్చబడట్లేదు, నా కుటుంబంలో శోధన అని నీవు ఒకవేళ దుఃఖపడుతున్నావేమో, ప్రియ సహోదరుడా సహోదరి, నీవు దుఃఖపడాల్సిన అవసరం లేదు. నేను ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే యేసయ్య, నీవు ప్రార్థించే దేవుడు నీ కుటుంబాన్ని తప్పక కడతాడు. ఒకానొక దినమున నీవు దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతావు. ఇప్పుడు నీకు చీకటి సంభవించిందేమో, ఇప్పుడు నీకు కష్టాలు వచ్చేవేమో, రానివో. నీకంటూ ఒక రోజు రాబోతుంది. ఆ రోజు నీతిగల న్యాయాధిపతి నీకు తీర్పు తీరుస్తాడు. నీతిగల న్యాయాధిపతి నీకు న్యాయం చేస్తాడు. ఈరోజు కష్టాలు వచ్చాయని బాధపడిపోకు, రేపు సంతోషం కలుగుతుందని సంతోషించదు, గంతులు వేయకు. ఎప్పుడు ఒకేలాగా నీవు జీవించగలిగితే నిత్యము నీతిగల న్యాయాధిపతి నీకు మేలు చేయక మానడు. నీ కుటుంబంలో ఆయన కరుణ వర్ధిల్లక మానదు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఒకటి చనిపోతానని భయం, రెండవది యాక్సిడెంట్లు అవుతాయేమోనని భయం, మనుషులు మూడవదిగా ఇదిగో నేను ఎక్కడ వృద్ధుడైపోతానని భయం, మరి కొందరికి నా వెంట్రుకలు రాలిపోతున్నాయనే భయం, బట్టతలు వచ్చేస్తుందని భయం. వాక్యం సెలవిస్తుంది. నాలుగవది ఉద్యోగం పోతుందని భయం, ఐదవది
ఇదిగో భూకంపాలు కలుగుతాయేమోనని, యుద్ధాలు జరుగుతాయేమోనని భయపడతారు. నేడు దేవునికి మానవుడు భయపడటం లేదు, కానీ ఇదిగో భయపడకూడనివన్నిటికీ భయపడుతున్నాడు. భయపడాల్సిన దేవునికి మానవుడు భయపడట్లా. ఎంత విచారం అండి, ఎంత విచారం! భయపడాల్సిన దేవునికి భయపడకుండా భయపడవలసిన అవసరం లేని వాటికి మానవుడు భయపడుతున్నాడు. ఇది ఎంతవరకు సమం అంటారు? నీవు దేవునికి భయపడ్డావా, లేదా ఈ లోక సంబంధమైన వాటికి భయపడుతున్నావా? నీవు దేవునికి భయపడగలిగినట్లయితే, నీ దేవుని సన్నిధిలో భక్తి కలిగి భయభక్తులు కలిగి జీవించగలిగినట్లయితే, నా దేవుని జీవితాన్ని నిలబెడతాడు, మేలు చేస్తాడు. నా మాటలు ముగించడానికి వస్తున్నా. దేవుని బిడ్డ, లోకానికి భయపడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా? లోకానికి నువ్వు భయపడితే దేవుని సన్నిధిలో నీవు భయభక్తులు కలిగి ఉండలేవు. దేవునికి భయపడగలిగితే లోకాన్ని నీవు చూసి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది పాపాన్ని చూసి భయపడతారు. ప్రియుల వాక్యం సెలవిస్తుంది, దేవుని చూసి భయపడు, దేవుడు నీకు ఘనతనిస్తాడు. లోకాన్ని చూసి భయపడకు, దేవునికి అప్పగించే. నా దేవుని జీవితంలో మేలు చేయక మానడు. దేనిని చూసి నువ్వు భయపడుతున్నావు? దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని వాక్యం ముందు నువ్వు ఇదిగో నీ మనస్సును పెట్టగలిగినట్లయితే, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చిందని విశ్వసించగలిగినట్లయితే, నా దేవుడు గూఢ కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, అద్భుతాలు నీ బ్రతుకులో చేస్తాడు, మేలులు నీ జీవితంలో చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నిత్యము నీవు పరిశుద్ధాత్మను పొందాలని ఎదురు చూస్తున్నాడు. కనుక ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని చూసి భయపడాలి మనం, సాతాన్ని చూసి కాదు, లోకాన్ని చూసి అంతకంటే కాదు. మనల్ని చూసి సాతానుడు భయపడాలి. మనం దేవుని చూసి భయపడినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా దేవుడు తన ఆత్మను మీ అందరికీ మనందరికీ తోడై ఉంచునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలము ఈ కృపలో దాచావు, సురక్షితమైన ప్రయాణంతో ఈ ప్రాంతానికి నడిపించావు, అందుని బట్టి స్తోత్రాలు. ప్రతికూల వాతావరణం అయినప్పటికీ, గత 2-3 రోజులుగా విస్తారమైన వర్షం పడుతున్నప్పటికీ ఈ సన్నిధిలో ఇదిగో తండ్రి ఆదివారపు ఆరాధనను, పునరుద్ధానపు ఆరాధనను సాయంత్రం పూట జరిపించుట కృప చూపావు. ఇప్పటి వరకు వర్షాన్ని అదుపు చేసినందుకు స్తోత్రాలు. నీ కృపారెక్కల నీడులో మా జీవితాలను స్థిరపరచండి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించే దేవా, అయ్యా ఈ వరదల వలన ఏ ఆస్తి నష్టం కలగకుండా మేలు చేయండి, ఆత్మకార్యాలు జరిగించండి. నా సంఘ బిడ్డలను మీరు దీవించండి, నూతన ఆత్మలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను.
రక్షణ పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, నవజీవన మార్గాలలో నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, నీ ఆత్మ చేత, నీ కృప చేత, అయ్యా నీ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. కరుణ కలిగిన నీ ప్రేమను అయ్యా మా అందరి జీవితాలలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి నాయన, దయ చూపమని అడుగుచున్నాను. కరుణామయ, దయామయ, నీ పాదమును బట్టి స్తోత్రం. ఆయన మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా మీ బిడ్డల దారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. క్షేమకరమైన వాతావరణాన్ని దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని క్షేమకరంగా వారి గృహాలకు చేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని రేపటి నుండి జరుగుతున్న ప్రార్థన కూడికలను జయకరంగా జరిగించి అల్పుడను అభాగ్యుడనైన ఈ దిన సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అలాగే నా తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. జ్వరాన్ని అదుపు చేయండి, రక్తనాళాలను పెంచండి, రక్తపు పర్సంటేజ్ని పొడిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ దాసుని యొక్క తల్లిగారు ప్రభువా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి అయ్యా. నీ బిడ్డ ఆదివారం వస్తే నీ సన్నిధిలో పరిచర్యలో ముందుండేది ప్రభు, నీకు వందనాలు నాయన. మంచానికి నీ బిడ్డ ప్రభువా ఇదిగో బలహీనమైతున్న వేళ నీ కార్యాలు రూఢిపరచండి, బాగు చేయమని అడుగుచున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి, రెండింతల ఆత్మచేత నింపండి, హుషారును దయచేయి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను క్రొట్టివేసి బలాభివృద్ధిని కలుగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శ్వాసం ఎల్లప్పుడూ సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ఆ దేవుని ఆత్మ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.